హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను తెలంగాణ స్టైల్లో మినప్పప్పు ఆలు కర్రీ చేస్తున్నానండి. అయితే నేను ఒక పెద్ద సైజు ఆలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పొట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. నేను పొట్టు మినపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఇలా నానబెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. దాంట్లో కొంచెం కారం పొడి కూడా యాడ్ చేస్తాను. పోపు దినుసులు, ఆనియన్, కరివేపాకు. మనం మిర్చి, ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కారం పొడి, పసుపు, ధనియాల పొడి ఏం చూపించట్లేదండి. ఇప్పుడు మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. చిటపటలు ఆడుతున్నాయి కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తాం. కొంచెం కరివేపాకు రెబ్బలను యాడ్ చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపప్పు యాడ్ చేస్తాం. పప్పు తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటామండి. ఒక 1 మినిట్ అనేది ఈ ఆయిల్లోనే ఈ పప్పు ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ఆలుని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆలుని యాడ్ చేస్తున్నామండి. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకున్న తర్వాత ఉడకడానికైతే వాటర్ యాడ్ చేసుకోండి. 1 మినిట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం అందులో కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను సగం. ఇంకొక కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం. మినపప్పు అయితే ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి. అందుకే నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. చూద్దామండి. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు చూద్దామండి.
80% అయితే ఉడికింది కదా. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, అదే ధనియా పౌడర్ అండి, 1/2 టీ స్పూన్ జీరా అండ్ మెంతి. ఈ కర్రీ చాలామందికి తెలియకపోవచ్చండి, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇది చపాతీకైనా కానీ రోటీస్లోకే బాగుంటుందండి, రైస్లో కంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, ఇంకో 2 మినిట్స్ ఉడకండి. ఇప్పుడు చూద్దామండి. కొంచెం గట్టి పడుతున్నాయి కదండి. ఇప్పుడు మనం హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. ఇప్పుడైతే చల్ల వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మనకు చల్ల వాటర్ యాడ్ చేస్తే అసలు టేస్టే పోతుంది. అందుకోసమే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తాం. ఇంకొక 1 మినిట్ అయితే ఉడకనిద్దామండి. మినపప్పు కదా, కొంచెం ఉడకడానికి అయితే టైం పడుతుంది. ఓకేనండి, కర్రీ అయితే అయిపోయింది. ఆలు మినపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది రైస్లో కంటే చపాతీస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కిందకి దించేసుకుందాం. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.